నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి, విద్యా రంగాన్ని గాడిన పడేయం కోసం ఇవాళ 119 నియోజకవర్గాల్లో అంబేద్కర్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేయడం, 100 నియోజకవర్గాలలో సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం. మనందరికి కూడా తెలుసు, ఎప్పుడు కూడా చరిత్రలో లేనట్టుగా విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం, వీసీలను నియామకం చేయడం. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఏంటంటే ప్రభుత్వము ఎంత సీరియస్ గా ఉందంటే విద్యా రంగాన్ని గాడిన పడేయడం అనేది, మంచి విద్యను అన్ని వర్గాలకు ఇవ్వాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం. దురదృష్టకరం ఏంటంటే గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ గత ప్రభుత్వం కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అనేక సంవత్సరాల నుంచి, నాకు తెలిసి కూడా అనేక సంవత్సరాల నుంచి విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి మాకు డైట్ ఛార్జీలు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి అనేక ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను మంచి భోజనం పెట్టడం కోసం డైట్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కింది. కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. అంతేకాకుండా ఏంటంటే విద్యారంగం బలోపేతానికి 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ కోణం చూసినట్టయితే మనకు ఏం కనిపిస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేస్తూ నాణ్యమైనటువంటి విద్యను అందించడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందనేది మనందరికీ కూడా అర్థమవుతా ఉన్నది. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ విషయంలో కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా బాధపడుతూ మేము ఒకటే ఇవాళ గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అలజడులకు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుట్రలకు మీరు వెంటనే విచారణ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎంతో నమ్మకంతోని పేద వర్గాలు, బలహీన వర్గాలు వాళ్ళ పిల్లల్ని హాస్టల్కి పంపిస్తే, చదువుకోమని పంపిస్తే గవర్నమెంట్ ఒకవైపేమో డైట్ ఛార్జీలు పెంచుతూ వాళ్ళకు మంచి విద్యను అందించడం కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మాకు ఒక డౌట్, అనుమానం కలుగుతా ఉంది. ఏంటంటే దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. లగచర్ల సంఘటన అయితేంది, దిలావర్పూర్లో జరిగినటువంటి ఆందోళన అయితేంది, హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ లో వెనుక అయితేంది, ప్రతి దాని వెనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కుట్ర దాగి ఉన్నది. దానికి కారణము ఇవాళ మనందరికి కూడా తెలుసు. ఆ హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కన్నా ముందు వీళ్ళందరూ కూడా భోజనం చేశారు అక్కడ. ఎవరెవరంటే నమస్తే తెలంగాణ పత్రిక విలేకరి, ఎంఆర్ఓ, హెడ్ మాస్టరు, అక్కడ టీచరు, వీళ్ళందరూ కూడా భోజనం చేశారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా భోజనం చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే నిన్న ఒక కమిటీ చేశారు, ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏది నిజ నిర్ధారణ కమిటీ ఏదో కమిటీ చేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పెట్టారు. నేను ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హాస్టళ్లలో జరుగుతున్నటువంటి ప్రతి కుట్ర వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే విచారణ చేపట్టాలి. లేకపోతే అనేక మంది విద్యార్థులు వీళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయే అవకాశం ఉంటది. దయచేసి మీరు వెంటనే ఎంక్వైరీ విచారణ జరిపించాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అబద్ధాలు చెప్తూ, రోజువారీ కూడా అబద్ధాలు చెప్తూ వీళ్ళు బతుకుతా ఉన్నారు. మనందరికి కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులను బలి చేసినటువంటి చరిత్ర వీళ్ళకే ఉన్నది.
ఇవాళ అధికార దాహం కోసం కూడా మరొక్కసారి విద్యార్థులను బలి చేసే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. దయచేసి విచారణ చేయండి. ఈ కుట్రలకు పులి స్టాప్ పెట్టాలి. లేదంటే పిల్లలు వాళ్ళ యొక్క హాస్టళ్లకు విద్యార్థులను పంపించాలంటే తమ బిడ్డల్ని భయపడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్రంలో. మనమేమో మంచి విద్యను ఇవ్వాలనుకుంటా ఉన్నాం, మంచి భోజనం పెట్టాలనుకుంటా ఉన్నాం, మంచి కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చి వాళ్ళని మంచిగా బతకాలని చెప్పేసి మంచి విద్యను అందించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకవైపేమో స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రపంచంలో ఒక నాణ్యమైన విద్య ఇవ్వడం కోసం ప్రపంచంలో ఎక్కడ కూడా జరగనటువంటి ఒక నిర్ణయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. స్కిల్ యూనివర్సిటీ పెట్టాం ఒకవైపు. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే మాకు అనిపిస్తా ఉందంటే విద్యార్థులు మంచి విద్యను పొందే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఒక 2 ఉదాహరణలు చెప్తాను నేను. ఒక ఆమె ఎవరు హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గురుకుల పాఠశాలలో జరిగినటువంటి విద్యార్థుల ఆత్మహత్యలు అని చెప్పారు. నేను 2 ఉదాహరణలు చెప్తాను మీకు. కాగిత సందీప్ జగిత్యాల. ఈ సందీప్ అయినట్టు ఏంటంటే కాలేజ్ డ్రాపర్. నేను 2 ఉదాహరణలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను, వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు అనేది. సందీప్ అనట ఆయన కాలేజ్ డ్రాపరు మానసికంగా ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుంటే ఆయనను కూడా గురుకుల పాఠశాలలో ఆత్మహత్య కింద వృద్ధే ప్రయత్నం చేశారు. గాయత్రి తూప్రాన్ ఇంటర్ డ్రాపర్ అని కాలేజ్ చదువు మానేసింది. కొన్ని కారణాల చేత ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, పాయిజన్ తీసుకున్నది. దాన్ని కూడా గురుకులలో జరిగినటువంటి ఆత్మహత్యల కింద వృద్ధే ప్రయత్నం చేస్తున్నాం. అంటే వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో నాడు ఇట్లనే పెట్రోల్ పోసుకొని అగ్గిపుల దొరకలేదని చెప్పేసి ఆత్మహత్యలకు పురుగొల్పినటువంటి వీళ్ళే ఇవాళ కాలేజ్ డ్రాపరు వివిధ రకాల కారణాల చేత ఇళ్లలో ఉంటూ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే అవి కూడా గురుకులాలలో జరిపినటువంటి విద్యార్థుల కింద ఇవాళ హరీష్ రావు గారు ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఎన్ని అబద్ధాలైనా చెప్పడం కోసం ఎంతకైనా దిగజారే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మనందరికి కూడా తెలుసు, లగచర్ల సంఘటన అయితే ఏంది, దిలావల్పూర్ సంఘటన అయితే ఏ కుట్ర కోణం చూసినా, ఏది మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ లో జరిగినటువంటి అలజడి అయితేంది, రాష్ట్రంలో ఏ అలజడి జరుగుతున్నా ఆ అలజడి ఎక్కడ కనిపిస్తా ఉందంటే మూలాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ నుంచి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక కుట్రపూరితమైనటువంటి ఆందోళన చేస్తా ఉన్నారు. పేడ్ ఆర్టిస్టులతోని ఆందోళన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి రాష్ట్రము అలజడి ఉండకూడనటువంటి ఆందోళన రహితమైనటువంటి రాష్ట్రంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఆందోళన సృష్టించేసి అధికారంలోకి రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కుట్రల్లో విద్యార్థులు బలైపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, వెంటనే వీటి మీద విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వీళ్ళ మీద నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ప్రేరేపితమైన ఆందోళనకు తావులేదు. మీలాగా కాదు, మీలాగా ధర్నా చౌకులు బంద్ పెట్టేసి ధర్నాలను రస్తారోకలను బంద్ పెట్టించేసి ఉద్యమాలను అణచివేసే ప్రయత్నం మేము చేయట్లేదు. ప్రజలు నిజంగానే వాళ్ళు ఆందోళన చేయాలనుకుంటే ఆ స్వేచ్ఛనిచ్చాం. కానీ వాళ్ళ ప్రేరేపితమైనటువంటి ఆందోళనలు, ప్రేరేపితమైనటువంటి కుట్రలు ఫామ్ హౌస్ నుంచి జరిగితే మాత్రం మేము ఎంతటి విచారణకైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం, వాళ్ళ లోపల బొక్కలేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసుకుంటూ వీళ్ళు నేను మాకు ఏమనిపిస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడైతే తిరుగుతా ఉన్నారో అక్కడ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందు రోజు తిరుగుతారు, తెల్లవారి ఆందోళనలు వస్తూ ఉంటాయి. అంటే మనకు ఒకటి నమస్తే తెలంగాణ పత్రికకు సంబంధించిన మరి వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ నమస్తే తెలంగాణ పత్రికలు గతంలో మనకు తెలుసు, అంతిమ తీర్పు సినిమా చూస్తాం, కృష్ణంరాజు గారు హీరోగా ఉంటాడు. అప్పుడు ఏంది ఈ ప్రెస్లన్నీ కూడా ఏంటంటే ముందే కంపోజ్ చేసుకొని పెట్టుకొని ప్రింటింగ్ తయారయ్యేది. అంతిమ తీర్పు కృష్ణంరాజు గారు హీరో. వాళ్ళ పత్రికలో ముందే ఒక హత్య జరుగుతుంది అనుకుంటే ముందే పత్రికలో ప్రింట్ అయిపోయిన తర్వాత తెల్లారి హత్య జరిగేది. ఇట్లనే వాళ్ళ మాకు నమస్తే తెలంగాణ పత్రికను చూస్తే ఏమనిపిస్తుంది అంటే ముందే వాళ్ళ పత్రికలు వస్తూ ఉన్నాయి, పలానా ఆందోళన జరుగుతూ ఉన్నాయి, పలానా దగ్గర ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, పలానా దగ్గర గొడవలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి నమస్తే తెలంగాణ పత్రికలు ముందే రాసుకొని తెల్లారి ఆందోళన వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే ముందే వీళ్ళంతా కూడా ప్రీ ప్లాన్డ్ ఆందోళనలు, ప్రీ ప్లాన్డ్ ఫుడ్ పాయిజనింగ్,
పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లిటరల్లీ, నేను స్టిక్ అనే ఉన్నాను, ఇవాళ ఈ ప్రాంతం నుంచి మాట్లాడుతా ఉన్నాను, నేను స్టిక్ అనే ఉన్నాను. దీని వెనుక కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క హస్తంతోనే ఫుడ్ పాయిజనింగ్ జరుగుతా ఉన్నది. పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని విచారణ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను.